మహానాడుకు కడప ముస్తాబైంది. కడప నగరానికి పబ్బపురం గ్రామ సమీపంలో 150 ఎకరాల్లో భారీ ఏర్పాట్లు చేశారు. రేపటి నుంచి 3 రోజుల పాటు జరిగే సంబరానికి ఇప్పటికే పలువురు మంత్రులు, పార్టీ కీలక నేతలు తరలివచ్చారు. ఇక ఇవాళ సాయంత్రం సీఎం చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కడప చేరుకుంటారు. 3 రోజుల పాటు సీఎం చంద్రబాబు కడపలోనే బస చేయనున్నారు. సీఎం చంద్రబాబుకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు కడప టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు. మహానాడు కోసం పబ్బపురం గ్రామంలో భారీ ఏర్పాట్లు చేశారు. ప్రతినిధుల సభా వేదికపై సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యవర్గ సభ్యులు దాదాపుగా 450 మంది ఆసీనులయ్యేలా ఏర్పాట్లు చేశారు. వేదిక ఎదురుగా 25,000 మందికి సరిపడా ప్రాంగణాన్ని నిర్మించారు. 4 అతిపెద్ద భోజనశాలలు ఏర్పాటు చేశారు. ఫోటో ప్రదర్శన, రక్తదాన శిబిరం, ప్రవేశ రిజిస్ట్రేషన్ల కోసం వేరువేరు ప్రాంగణాలు నిర్మించారు. మరోవైపు మహానాడు వేదికకు దగ్గరలోనే సీఎంఓ తాత్కాలిక కార్యాలయం, సీఎం కార్యదర్శులు, ఇతర అధికారుల కోసం వసతి ఏర్పాట్లు చేశారు. కడపలో మహానాడు కోసం భారీగా ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి కొలుసు పార్థసారథి. ఏడాది మహానాడు కార్యక్రమాలు భిన్నంగా ఉండబోతున్నాయని తెలిపారు. మహానాడుతో టీడీపీ మరో అడుగు ముందుకు వేయబోతుందంటూ చెబుతున్న మంత్రి కొలుసు పార్థసారథితో మా కడప ప్రతినిధి సురేందర్ ఫేస్ టు ఫేస్. కడప మహానాడులో ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఇవాళ మధ్యాహ్నం పైన యువనేత నారా లోకేష్ కూడా మహానాడు ప్రాంగణానికి రాబోతున్నారు. దాదాపు 10 రోజుల నుంచి మంత్రులందరూ కూడా మహానాడు ప్రాంగణంలో వివిధ రకాలైనటువంటి బాధ్యతల్లో ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మంత్రి పార్థసారథి ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, దాదాపుగా 10 రోజుల నుంచి ముమ్మరమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ చివరి రోజు, ఈరోజు సాయంత్రం కల్లా అన్ని ఏర్పాట్లు సిద్ధమవుతాయని చెప్తా ఉన్నారు. అసలు ఏర్పాట్లు కావచ్చు, చంద్రబాబు లోకేష్ షెడ్యూల్ ఎలా ఉండబోదు? అందరికీ తెలిసిన షెడ్యూలే. ఈరోజు సాయంత్రం మా నాయకులు ఇద్దరు కూడా ఇక్కడ రాబోతా ఉన్నారు. చివరి నిమిషం వరకు కూడా వారి కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. మరి అందరికీ తెలిసిందే, మహానాడు అనే కార్యక్రమం తెలుగు తమ్ముళ్ళకి ఒక పండుగ లాంటి కార్యక్రమం, తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్యమైన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్ళందరూ కూడా హాజరు కావాలని ఊవిళ్ళూరుతారు. సో ఈ ప్రత్యేకంగా అధికారం వచ్చిన ఈ మొట్టమొదటి కార్యక్రమం కాబట్టి పెద్ద ఎత్తున తరలి వస్తారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. తప్పకుండా వస్తారు కూడా. అంతేకాకుండా కేవలం తెలుగు తమ్ముళ్ళకి పండుగే కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలోని పేద ప్రజల అభ్యున్నతి కోసం అనేక చర్చలు ఈ కార్యక్రమంలో జరుగుతాయి. కాబట్టి రాష్ట్రానికి ఒక దిశానిర్దేశంగా కూడా ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పేసి కూడా నేను భావిస్తున్నాను. మహానాడు అంటేనే చాలా వరకు తీర్మానాలు, అలాగే పదవుల జాతర అని చెప్పవచ్చు. ఈ మహానాడులో కడప వేదికగా జరగబోయే ఈ ఏర్పాట్లలో ఏదైనా ఒక కొత్త సాంప్రదాయానికి ఏమైనా తెరదీపే అవకాశం ఉందా? కొత్త సంప్రదాయం అయితే మీరు చూస్తారు కదా, మీ సమక్షంలోనే అన్ని జరుగుతాయి. ఏదేమైనా సరే రాష్ట్రానికి మేలు చేసే కార్యక్రమం, రాష్ట్రానికి మేలు జరిగే కార్యక్రమాలు, ఆలోచనలు, ఇక్కడంతా కూడా చర్చలు ఇక్కడ జరుగుతాయని చెప్పేసి నేను భావిస్తాను. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నారా లోకేష్ ప్రత్యేకంగా యువతపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. అలాంటి నేతకు ఈ కార్యక్రమంలో ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉందని చాలా వరకు ప్రచారం జరుగుతుంది. దీని మీద ఏమైనా పార్టీ నుంచి దిశానిర్దేశం ఉండబోతుందా? నేను ఇందాకే చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారులే మా నాయకులు అని చెప్పేసి ఆయనకి ప్రమోషన్ మేము ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజలు ఎప్పుడూ ఆయనకు ప్రమోషన్ ఇచ్చారు. ఆయన భావితరాల నాయకుడిగా, మా నాయకుడిగా మేము ఎప్పుడు కూడా మానసికంగా సిద్ధమై ఉన్నాం. మేమన్నా ఆహ్వానిస్తా ఉన్నాం. ఎప్పుడు ఏం జరగాలో మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా తగు నిర్ణయం తీసుకుంటారు. నారా లోకేష్ గారు ఈ పార్టీకి, మా అందరికీ కూడా, ఈ రాష్ట్రానికి కూడా భవిష్యత్తులో నాయకుడు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇది మొత్తంగా చూస్తే రాబోయే రోజుల్లో యువనేత నారా లోకేషే మా అందరికీ కూడా దిక్సూచిగా నిలవబోతున్నాడు. మహానాడు కార్యక్రమం ద్వారా చంద్రబాబు స్వయంగా కొన్ని విషయాలను కూడా వెల్లడించే అవకాశం ఉందని చెప్పి మంత్రి పార్థసారథి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వేణుగోపాల్తో సురేంద్ర, 10 టీవీ మహానాడు వేదిక నుంచి.